शीलाद्यनपतिकातिशयासंख्येय कल्याण गुणगणाम् पद्ममनालयाम् भगवतीं श्रियं देवीं नित्यानपायीं निरवद्याम् देवदेव दिव्यमहिषी अखिल जगन्मातरम् अस्मन्मातरम् अशरण्य शरण्या शरणमहं प्रपद्ये। ओम ऐं ह्रीं श्रीं श्री महालक्ष्मी देव्यै नमः। ओम श्रीं श्रीजै नमः। ओम भूं भूम्यै नमः। ओम नीलाजै नमः। ओम श्रीजै नमः। ओम अमृतोद्भवायै नमः। ओम कमलाजै नमः। ओम चंद्रसहोदर्यै नमः। ओम विष्णुपत्न्यै नमः। ओम वैष्णव्यै नमः। ओम वरारोहायै नमः। ओम हरिवल्लभायै नमः। ओम जार्गिण्यै नमः। ओम देवदेविकायै नमः। ओम लोकसुन्दर्यै नमः। ओम श्री महालक्ष्मी नमः। नानाविध परमल कुंकुमादि परमल द्रव्याणि समर्पयामि। नारिकेल सकलानि देवतानां समर्पयामि। భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణంలో ఇక్కడ ఉపయోగించేటువంటి ఈ మాంగళ్యానికి గొప్ప చారిత్రకమైనటువంటి విశేషం ఉన్నది. సూత్రమూలే తతో గౌరీ సూత్ర మధ్యే సరస్వతి సూత్రాగ్రేతు మహాలక్ష్మీ సౌమంగళ్యాహి దేవత అని మాంగళ్యంలో ముగ్గురు దేవతలు ఉంటారట. సూత్రమూలంలో గౌరీదేవి ఉంటుంది, మధ్యలో సరస్వతి ఉంటుంది, అగ్రంలో లక్ష్మీదేవి ఉండి సౌమంగళ్యాన్ని ఆ మాంగళ్యాన్ని కాపాడుతూ ఉంటారు. భద్రాచలంలో ఉండేటువంటి ఆ మాంగళ్యాన్ని రామదాసు గారు చేయించారు. ఆ మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉంటాయి. ఎక్కడైనా సరే 2 మాంగళ్యాలు ఉండడం సంప్రదాయం. మామగారి వైపు వారు, పుట్టింటి వారు, ఈ ఇద్దరికి సంబంధించి 2 మాంగళ్యాలు ఉంటాయి అన్ని చోట్ల. కానీ భద్రాచలంలో రామదాసు గారు కూడా తానే సీతమ్మ వారిని రాముడికి కన్యాదానం చేసినట్లుగా భావిస్తూ జనక మహారాజు వైపుకి ఒక మాంగళ్యం, దశరథ మహారాజు వైపుకి ఒక మాంగళ్యం, రామదాసు తానే అమ్మవారిని కన్యాదానం చేస్తున్నట్లుగా భావిస్తూ మరొక మాంగళ్యాన్ని, అలాగా 3 మాంగళ్యాలు కలిసినటువంటి మంగళసూత్రం ఉండడం భద్రాచలంలో గొప్ప విశేషం. ఆ 3 మాంగళ్యాలు కలిగినటువంటి మంగళసూత్రాన్ని ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో అమ్మవారికి ధరింపజేస్తారు. అది గొప్ప విశేషమైనటువంటి మాంగళ్యం. అందరూ కూడా సేవించండి. అందరికీ భక్తులందరికీ కూడా దర్శింపజేస్తున్నారు మాంగళ్యాన్ని. ఆ మాంగళ్యాన్ని సేవించండి. 3 మాంగళ్యాలు ఉంటాయి ఆ మంగళసూత్రంలో. ఓం సుందరీరిదం మధురిమాగం సమేత పశ్యత మాంగళ్యబంధున సంధ్యోర్పణామి శుభగే త్రైలోక్యం మంగళం గురు. మాంగళ్యబంధునామేన జగద్రక్షణ హేతునా సంధ్యోర్పణామి శుభగే త్రైలోక్యం మంగళం గురు. జానకీరమణ గోవింద గోవింద రామ గోవింద భద్రాద్రివాస గోవింద